వీడు చేసిన పనికి తోటోళ్ళొచ్చి ఎక్కడ మమ్మల్ని కుమ్ముతారో, అలాగే చెట్టుకు కట్టేసి ఏమన్నా కొడతారేమో భయమేసింది. వీడు మా బామర్ది ఎలా చేశాడు. హెల్లో గైస్, వెల్కమ్ టు మారుతి లాక్స్. ఇవాళ మా తోటలో ఏ జంజిగడ్డలు ఉన్నాయని అంటే మేము అందరం తవ్వుతున్నాం ఏదో సందేహంగా. ఆ జంజిగడ్డలు ఎన్నొచ్చాయి మీరే చూడండి. ఆ జంజిగడ్డలు వచ్చిందేమో కానీ వీళ్ళ చేతులలో పోయి వీళ్ళు చస్తున్నారు. ఆ జంజిగడ్డలు ఎన్నొస్తాయో ఏమో మీరే చూడండి. తవ్వుతున్నారు వీళ్ళు. ఏం బ్రో జంజిగడ్డలు అంటున్నావు, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అనొచ్చు. నేను హెల్ప్ చేసి ఒక మొక్కను ఇరగొట్టేసి ఇటుకు వచ్చాను. అందుకే మా అమ్మరే నువ్వు వద్దు పోరా అనింది. వీడు మా బామర్ది పప్పకాయ విక్తామని చెట్టెక్కాడు. ఇక అలా ఈవినింగ్ కాగానే నేను మా బామర్ది ఇంకా తోటలోకి వెళ్ళిపోయాం. ఆ తోటలో వీళ్ళు ఏమైనా కోతి వేషాలు చేస్తారా, ముందే మామిడి చెట్లు పూత మీద ఉన్నాయి, పూత రాలగొడతారని చాలా భయం వేసింది. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈ మామిడి చెట్లకు సంబంధించిన వీడియో నేను ఎడిట్ చేశానండి. కావాలంటే చేస్తాను, కామెంట్ చేయండి, నెక్స్ట్ పార్ట్ లో వదులుతాను. అలాగే అలా సీని చెట్లు ఉన్నాయంటే అలా సీని చెట్లు తిరుక్కుంటూ జామకాయలు విక్కొని, సీని చెట్లు చూడండి ఎంత కాపు మీద ఉన్నాయో, అవి కూడా తిట్లు తిప్పిస్తారేమో అని సీనికాయలు విక్కొని అంతా చేస్తున్నారు మా వాళ్ళు. ఇంకా మా మామ వాళ్ళ తోటలో 200 దాకా సీని చెట్లు ఉన్నాయి, అన్ని పూత మీద ఉన్నాయి. ఆ పూత ఎక్కడ రాలగొడతారని చాలా భయం వేసింది. వీళ్ళు ముందే కోతి నా కొడుకులు, వీళ్ళని ఎక్కడికి వెళ్ళినా తోలు వెళ్ళినా కూడా మాకే తిట్లు వస్తాయి. చూడండి కానీ వేరే వాళ్ళతో పిక్కున్నాడు గంగిరెగ్గాయలు. వాళ్ళు చూస్తే మమ్మల్ని తిడతారేమో అని చాలా భయం వేసింది. చూర్రా చూర్రా అంటే దిక్కులు చూస్తాడు. వీడు మా బావడదని నేను చెప్పాను కదా వాడని. వీడు మా తమ్ముడు. ఇక నేను అలా ఒక రెగ్గాయ తినుకుంటూ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వీళ్ళు మా బావడిది మా తమ్ముడు ఏమంటున్నారంటే ఒరే సీనకాయలు విక్కుందా పట్టున అంటున్నారు. వాళ్ళు చూస్తే మనల్ని తిడతారు అంటున్నాం. అంతేగా వాళ్ళ వీడియో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోమో.